మనం తరచుగా అయిన వర్డ్స్ కామన్ కోల్డ్, ఎలర్జీస్ అండ్ సైనసైటిస్. ఇది ప్రతి ఇంట్లో ఏదో ఒక వర్డ్ యూజ్ చేస్తుంటాం. కామన్ కోల్డ్ అంటాము, ఎలర్జీస్ అంటాము. ఈ మధ్య నాకు పేషెంట్స్ అందరూ డైరెక్ట్ నాకు సైనసైటిస్ ఉంది, దానికి ట్రీట్మెంట్ ఇవ్వండి అని అంటుంది. దానికి మైల్డ్ డిఫరెన్స్ ఉంటుంది కామన్ కోల్డ్కి, ఎలర్జీస్కి, సైనసైటిస్కి. కామన్ కోల్డ్ వచ్చేది మెయిన్లీ రెస్పిరేటరీ వైరస్ వలన. ఈ వైరస్ వలన వచ్చే ఇన్ఫెక్షన్ ఎలా ఉంటుందంటే మనకి హెడేక్ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, నోస్ బ్లాక్ ఉంటుంది, ఐ ఇరిటేషన్ ఉంటుంది, మెయిన్లీ ఫీవర్ కూడా ఉంటుంది వీటిలో. అదే మనం ఎలర్జీస్కి వెళ్ళామనుకోండి, ఎలర్జీస్ వచ్చేవి మన బాడీ హైపర్ రెస్పాన్స్. ఒక ఎలర్జీస్కి హైపర్ రెస్పాన్స్, నార్మల్ వాటికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందనుకోండి ఎలర్జీ స్టార్ట్ అవుతాయి. దాని లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే ఏంటి పరంగా చూస్తే ఐ ఇచ్చింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, నోస్ ఇచ్చింగ్ ఉంటుంది, లేవగానే తుమ్ములు, కొంచెం డస్ట్కి వెళ్ళగానే తుమ్ములు, అప్పుడప్పుడు థ్రోట్ ఇరిటేషన్స్ కూడా ఉంటుంది. కొందరికి ఏంటి అంటే ఇంకా కొంచెం ఎక్కువ వెళ్ళిందనుకో కాఫ్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కసారి నోస్ ఈ ఎలర్జీస్ వలన కొందరికి ఏమవుతుందంటే నోస్ బ్లాక్ అవ్వడం ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కసారి నోస్ బ్లాక్ అయ్యిందనుకోండి ఆ సెక్రీషన్స్ అంతా రీటైన్ అయిపోయి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి కొందరికి ఏంటి అని అంటే ఇదే సైనసైటిస్కి కూడా దారితీస్తుంది. ఒక్కసారి సైనసైటిస్ వచ్చిందనుకోండి వాళ్ళలో ఫీవర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫేస్ అంతా బరువు ఉండడం, లేదు అంటే ఐ గుంజడం, లేదంటే కొందరు జస్ట్ నాకు ఇక్కడంతా స్వెల్లింగ్ వచ్చింది అంటుంటారు. సో మనం ట్రీట్మెంట్ పార్ట్ చూసామనుకోండి, కామన్ కోల్డ్కి జస్ట్ మనం హోమ్ రెమెడీస్ స్టీమ్ తీసుకొని కొంచెం పారాసిటమాల్, ఫీవర్ కొంచెం తగ్గించేస్తే ఆటోమేటిక్ వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి పారాసిటమాల్ ఫీవర్ డౌన్ చేస్తే ఆటోమేటిక్ వాటిలో సిమ్టమ్స్ ఇంప్రూవ్ ఉంటాయి. అదే ఎలర్జీస్ ఉన్న వాళ్ళలో పారాసిటమాల్ కాకుండా మనం యాంటీ హిస్టమిక్స్ అంటే ఎలర్జీకి సంబంధమైన యాంటీ ఎలర్జీస్ ఇచ్చామనుకోండి, యాంటీ హిస్టమిక్స్ అంటాం. వాటితో మనం సిమ్టమ్స్ కంట్రోల్ చేయొచ్చు. ఒక్కసారి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ డెవలప్ అయిందనుకోండి సైనసైటిస్ లీడ్ చేస్తుంది. అప్పుడు వాళ్ళలో ఏంటి అని అంటే మళ్ళీ దాంట్లో మనకు సైనసైటిస్ అక్యూట్ ఉంటుంది, క్రోనిక్ ఉంటుంది. అక్యూట్ కండిషన్స్లో మనం నార్మల్ స్టఫీ అంటే మొత్తం నోస్ బ్లాక్ ఉండడం వలన సెక్రీషన్స్ అన్నీ రీటైన్ అయి ఉంటుంది. సో వాళ్ళలో వాళ్ళకి బేసిక్ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అండ్ యాంటీ హిస్టమిక్స్తో పాటు మనం కొంచెం డీకండిషన్ డ్రాప్స్ ఇస్తే వాళ్ళకి సిమ్టమ్స్ రిలీఫ్ అవుతాయి. అదే క్రానిక్ అంటే చాలా రోజుల నుంచి ఇది ఉండి సైనసైటిస్ ఉంది, దాని ఎన్ని టాబ్లెట్స్ వాడినా ఆ సిమ్టమ్స్ తగ్గట్లేదు అని అంటే మనం దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. దాన్ని ఎలా ఇవాల్యుయేట్ చేసుకుంటామనంటే మాకున్న ఇన్స్ట్రుమెంట్స్ అంటే డయాగ్నోస్టిక్ నాసల్ ఎండోస్కోప్ చూసి ఏమైనా పాలిప్స్ ఏమన్నా డెవలప్ అయిందా, లేదంటే ముక్కు దులం ఏమన్నా వంకర ఉందా, లేదంటే మొత్తం సెక్రీషన్స్ ఏమన్నా ఉన్నాయా, లేదు అంటే టర్మినేట్ ఎక్కువ సోలెన్ ఉన్నాయా, లేదంటే నోస్ అంతా కంజెషన్ ఉన్నా మనం ఎండోస్కోప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా కొంచెం డీటెయిల్గా వెళ్ళాలి అంటే సిటీ స్కాన్ వలన మనకి ఏ సైనస్ బ్లాక్ అయినాయి, ఏ సైనస్లో చీముందో దాని ప్రకారం మనము ట్రీట్మెంటా లేదు అని అంటే సర్జరీయా. ఈ సర్జరీస్ కూడా చాలా అడ్వాన్స్ సర్జరీస్ ఉన్నాయి ఇప్పుడు, అన్ని ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ. కొందరికి ఏంటంటే ముక్కు దూలం వంకర ఉండడం వలన సైనసైటిస్ డెవలప్ అవుతుంటుంది. సెప్టోప్లాస్టీ అంటే ముక్కు దూలం ఎంత వంకర ఉందో ఆ పార్ట్ తీసేసి బ్రీతింగ్ ఆడితే ఆటోమేటిక్ సైనస్ సిమ్టమ్స్ తగ్గుతుంటాయి. ఒకవేళ సైనస్ అన్ని బ్లాక్ అయ్యాయని అనుకోండి వాటికి మనం ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటే ఏ సైనస్ బ్లాక్ అయిందో ఆ సైనస్ మటుకు ఓపెన్ చేసి మిగతా మ్యూకోసా అంతా ప్రిజర్వ్ చేస్తాం. సో దట్ నార్మల్ మ్యూకోసాని అలానే పెడతాం అనమాట. అదే ఎలర్జిక్ దానికి వెళ్ళండి, ఎలర్జిక్ మళ్ళీ 2 టైప్స్ ఉంటుంది, సీజనల్ ఉంటుంది, పెరినల్ ఉంటుంది. ఇప్పుడు సీజన్ మనకు వచ్చే సీజన్ అంతా మొత్తం రెయినీ సీజన్, వింటర్ సీజన్స్ ఈ టైప్లో ఎలర్జీస్ ఎక్కువ ఉంటాయి. ఏ ఎలర్జీస్ అంటే పోలాన్ ఉంటుంది, మాయిస్ట్ ఉంటుంది, ఇవన్నీ ఏంటంటే సీజనల్. ఈ పీరియడ్లో కొందరికి చాలా ఇరిటేషన్స్, నోస్ ఇరిటేషన్స్, పొద్దున్న లేవగానే తుమ్ములు, ఇవన్నీ ఇంకా ఎక్కువ సిమ్టమ్స్ వస్తుంటాయి. వాళ్ళకి ఏంటి అని అంటే ఒక్కసారి ఇవాల్యుయేట్ చేసుకొని ఒకవేళ వాటితో ఎలర్జీస్ ఉన్నాయంటే అవి అవాయిడ్ చేసుకోవడం అంటే చిన్న హోమ్ రెమెడీస్ లైక్ మాస్క్ పెట్టుకొని, ఎక్కడైతే డస్ట్ ఉందో అక్కడ మాస్క్ పెట్టుకొని, పెట్ అనిమల్స్ కొంచెం దూరం ఉండడం, ఎందుకంటే ఆ ఫర్, దాని డాండ్రఫ్ ఇవన్నీ కాజ్ చేస్తాయి. పెరినియల్ ఉన్న వాళ్ళు త్రూఅవుట్ ఇయర్ ఉంటుంది, వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఇందాకే చెప్పారు, ఒకవేళ జాగ్రత్త తీసుకోలేదు అని అంటే ఈ ఎలర్జిక్ రియాక్షన్స్ ఎక్కువ అయ్యి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవుతుంది. ఇంకా కొంచెం ఇంకెక్కువ అయింది అనుకో సైనస్ అన్ని బ్లాక్ అయ్యి పాలిప్స్ కూడా దారితీస్తాయి.